ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. మా మింటూకి కాదు లక్కీకి అయితే ఈరోజు స్కిన్ మీద కొంచెం దద్దుర్లుగా అయితే వచ్చింది. అది కూడా ఎలా వచ్చిందంటే, మనకి దోమ కుడితే కొంచెం చిన్నగా వస్తుంది, అది ఆ టైప్లోనే వస్తుంది. అలాగే వచ్చి అది ఇంకా కొంచెం మనం అలాగే పట్టించుకోకుండా వదిలేసామనుకో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు లక్కీకి సేమ్ అలాగే వచ్చింది. పాపము చేతి మీద వచ్చింది, ఇంకా స్టమక్ మీద వచ్చింది, రెండు చేతుల మీద వచ్చింది. పాపం లక్కీ ఇదిగోండి, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో చూడండి. ఇక్కడ ఇగో చేతి మీద చిన్న ఇంత చిన్న బొబ్బలాగా వచ్చింది ఫస్ట్. తర్వాత ఇది మొత్తం కూడా స్వెల్లింగ్ అయినట్టుగా ఇంకో వాచినట్టుగా ఇంక ఇలా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది. అలాగే ఇక్కడ పొట్ట మీద కూడా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది. ఫస్ట్ చిన్న దోమ కుట్టినట్టు చిన్న బొబ్బలాగా వచ్చింది, తర్వాత అది అంత పెద్దగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి నేను ఒక సొల్యూషన్ అయితే ఉంది నా దగ్గర. ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీ ఏంటంటే, కొబ్బరి నూనె ఉంది కదా, కొబ్బరి నూనెని కొంచెం ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని ఇలా చిన్న గిన్నెలో వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉంటూనే ఉంటాయి కదా, ఇవి కర్పూరం బిళ్ళలు, ఇంకా పచ్చి కర్పూరం కూడా దొరికిద్ది, అదైనా వాడుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికైతే అది లేదు, అందుకని చెప్పి నేను దేవుడి దగ్గర పూజ చేసే కర్పూరం ఉండేది కదా, ఆ కర్పూరం ఒక బిళ్ళ తీసుకున్నాను. ఇంకా వేడి చేసిన కొబ్బరి నూనె ఏదైతే ఉందో దాంట్లో ఈ వేడి చేసిన కొబ్బరి నూనెలో ఏం చేశానంటే ఒక బిళ్ళ వేసాను. ఒక బిళ్ళ వేసి దాన్ని ఇంకా చూడండి, ఇప్పుడు దీన్ని నేను లక్కీ బాడీకి అయితే ఎక్కడైతే ర్యాషెస్ వచ్చాయో అక్కడైతే స్ప్రెడ్ చేస్తాను, అక్కడైతే దాని మీద రాస్తాను. చూడండి, ఫస్ట్ ఇదిగో ఇంత చిన్న దోమ కుట్టినట్టు ఇంత చిన్న బొబ్బలాగా వచ్చింది. తర్వాత ఇదంతా కూడా ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. అలాగే ఇక్కడ స్టమక్ మీద కూడా వచ్చింది, చిన్న బొబ్బలాగే వచ్చింది ఫస్ట్ అయితే. ఇగో తర్వాత చూడండి ఎంత పెద్దగా అయిందో. చేతి మీద కూడా వచ్చింది అలాగే, అగో చూడండి. నేను ఇందాకే రెడీ చేసి పెట్టాను, ఎందుకంటే అది మళ్ళీ కొంచెం చల్లారాలి కదా, మళ్ళీ పిల్లలు కదా ఏడుస్తారని చెప్పి ఇందాకే చేసి పెట్టాను. ఇది కొంచెం కొబ్బరి నూనె వేడి చేసి అందులో ఒక కర్పూరం బిళ్ళ వేసాను, అది మొత్తం కూడా కరిగిపోయింది. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడైతే ఇది తనకి ఎక్కడైతే ర్యాషెస్ వచ్చాయో అక్కడైతే పెడతాను. పడుకో. పుయ్యగానే మార్నింగ్ కల్లా కొంచెం తగ్గిపోతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కూడా తగ్గిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిదీ పిల్లలకి మందులు వేయకూడదని నా ఉద్దేశము, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, అందుకని చెప్పి నేను చాలా వరకు అయితే హోమ్ రెమెడీసే పాటిస్తూ ఉంటాను. ఈ బొబ్బలు తనకి దురద కూడా వస్తున్నాయి, ఆగమింటూ ఈ బొబ్బలు తనకి దురద కూడా వస్తున్నాయంట. మనం ఈ కర్పూరం రాయడం వల్ల దురద కూడా తగ్గిపోయిద్ది, నొప్పి కూడా ఏమన్నా ఉన్నా కూడా లాగేసిద్ది. అందుకని నేనైతే ఈ హోమ్ రెమెడీ పాటిస్తున్నాను. ఇలా కూల్గా ఉందా, చల్లగా ఉందా, తగ్గిపోయిద్దిలే. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.